నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ అన్నట్టు, ఎస్పెషల్లీ ఖత్తర్కి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అండ్ ఆల్రెడీ కొత్త ఖత్తర్లో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అన్నట్టు. సో ఖత్తర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 5 అప్లికేషన్స్ అన్నట్టు, ఇప్పుడు చెప్తున్న ఈ 5 అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అన్నట్టు. మీ మొబైల్లో ఉంటే మీకు కొన్ని సమయాల్లో ఈ అప్లికేషన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. సో సుత్తి లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఖత్తర్కి రాగానే మ్యాక్సిమం ఖత్తర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి, కానీ చాలామంది ఉపయోగించారు అన్నట్టు. ఎందుకంటే ఈ బస్ టైమింగ్స్ కూడా కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉండాయి అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ క్లైమేట్ వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో. ఖత్తర్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నట్టు, ఎస్పెషల్లీ ట్యాక్సీ రిలేటెడ్. సో అందులో ఒక బెస్ట్ 3 అయితే చెప్తా అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి కార్వా ట్యాక్సీ అన్నట్టు. ఈ కార్వా ట్యాక్సీ ఎందుకు చెప్తున్నానంటే ఇది గవర్నమెంట్ అన్నట్టు. ఈ ట్యాక్సీ అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో పర్టికులర్గా ఈ కార్వా ట్యాక్సీ యాప్ ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్లీ మీరు ఎయిర్పోర్ట్కి వచ్చాక ఎయిర్పోర్ట్లో ఎలాంటి అప్లికేషన్స్ ఊబర్ అని చెప్పేసి, ట్యాక్సీ ఎఫ్ అని చెప్పేసి కొన్ని అఫోర్డబుల్ చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆ ఎయిర్పోర్ట్ ఏరియాలో పనిచేయ అన్నట్టు. అండ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నట్టు. ఓన్లీ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఓన్లీ కార్వా ట్యాక్సీస్ మాత్రమే పనిచేస్తాయి, కార్వా ట్యాక్సీ యాప్స్ మాత్రమే పనిచేస్తాయి అన్నట్టు. మిగతా ఏవి పనిచేయవు. వచ్చినట్టు కార్వా ట్యాక్సీ మాత్రమే ఉపయోగించాలి, స్పెషల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి దోహాకు కానీ అల్కోర్ కానీ ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే కానీ ఖచ్చితంగా కార్వా ట్యాక్సీ మాత్రమే ఉపయోగించాలన్నట్టు. ఇది రూల్ అన్నట్టు. అందుకే కార్వా ట్యాక్సీ యాప్ మీ మొబైల్లో ఉంటే ఇలాంటి టైంలో, స్పెషల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అండ్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మీ అపార్ట్మెంట్స్కి అయినా లేకపోతే మీ ఆఫీసెస్ అయినా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ మీ మొబైల్లో ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి ట్యాక్సీ ఎఫ్ అన్నట్టు. ఇది కూడా అఫోర్డబుల్ అన్నట్టు. సో కంపేర్ టు కార్వా ట్యాక్సీ, కంపేర్ టు ఊబర్, ఇది వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్, చాలా కంఫర్టబుల్ ప్రైజెస్ అయితే మనకు ఉంటాయి అన్నట్టు. కంపేర్ టు అదర్ యాప్స్ ఇది లో ప్రైజెస్కి అయితే మనకు మంచిగా ఖత్తర్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ యాప్ అన్నట్టు, కంఫర్టబుల్ ప్రైజెస్కి. సో నేనైతే ఈ యాప్ సజెస్ట్ చేస్తా, తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఊబర్ అన్నట్టు. ఐ థింక్ మీకు ఐడియా ఉందనుకుంటే ఊబర్ ఇది కంప్లీట్లీ ఇంటర్నేషనల్ అన్నట్టు. ఇది కూడా చాలా ప్రొఫెషనల్, దీంట్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ ఏం లేదు. ప్రైజెస్ కూడా మరీ అంత టూ మచ్ ఏమి ఉండదు అన్నట్టు. కంపేర్ టు కార్వా గవర్నమెంట్ కాబట్టి ప్రైజెస్ హైగానే ఉంటాయి, కానీ ఊబర్లో మాత్రం ప్రైజెస్ మంచి అఫోర్డబుల్ అన్నట్టు. ఇది ప్రొఫెషనల్గా మీ ఈమెయిల్కి ఆ పీడిఎఫ్ ఫైల్ అని అయితే మీకు ట్యాక్సీ ప్రైజెస్ అయితే మొత్తం పంపిస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ హెచ్ఆర్కి అయినా చూపెడితే మీరు మళ్ళీ రియంబర్స్ చేసుకొని కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. అండ్ డెస్టినేషన్ అయినా సరే కానీ ఎంత కాస్ట్ చూపెడుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ప్రతి ఒక్కటి మీరు బుక్ చేసుకునేటప్పుడే ప్రతి ఒక్కటి మీకు చూపెడుతుంది అన్నట్టు. ఇంత టైంలో డ్రైవర్ మీ దగ్గరికి వస్తాడు, ఇంత టైంలో మీరు లొకేషన్కి రీచ్ అవుతారు, ఇంత కాస్ట్ అవుతుంది మీకు, అండ్ డ్రైవర్ ఎలా ఉన్నాడు, ఏమైనా కంప్లైంట్ చేయాలా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. సో ఊబర్ కూడా అందుకే ప్రొఫెషనల్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇది కూడా కంఫర్టబులే, నమ్మొచ్చు అన్నట్టు. ఇది కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండే అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వచ్చేసి మన ఈ నెట్వర్క్ సంబంధించినవి అన్నట్టు. సో మీ అందరూ తెలుసు ఖత్తర్లో ఓన్లీ 2 నెట్వర్క్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి వడాఫోన్, ఇంకోటి ఓరిడో అన్నట్టు. సో ఈ 2 నెట్వర్క్స్ మాత్రమే ఉంటాయి. మన ఇండియాలో మాత్రం ఉంటే ఒక 20-30 దాకా ఉంటాయి అన్నట్టు. సో ఖత్తర్లో ఓన్లీ 2 నెట్వర్క్స్ మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఉందన్నట్టు. సో వైఫై కూడా ఈ 2 నెట్వర్క్స్ నుంచి మాత్రమే వస్తుంది అన్నట్టు. సో కంప్లీట్గా ఈ 2 నెట్వర్క్సే మీ ఖత్తర్లో ఉంటుంది, ఇంకా వేరే నెట్వర్క్స్ ఏమీ ఉండవు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వడాఫోన్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారా, అయితే వడాఫోన్కి సంబంధించిన ఈ మై వడాఫోన్ అని చెప్పేసి చూస్తున్నారు కదా డిస్ప్లే మీద. ఈ మై వడాఫోన్ యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అయినా గూగుల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఓరిడో సిమ్ కార్డ్ యూజ్ చేస్తే మీకు ప్లే స్టోర్లో అయినా యాపిల్ స్టోర్లో అయినా దొరుకుతుంది అన్నట్టు. సో ఎందుకు ఈ యాప్స్ చెప్తున్నానంటే, స్పెషల్లీ నేను వడాఫోన్ యూజ్ చేస్తున్నాను. ఆ వడాఫోన్ అప్లికేషన్లో మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత యూసేజ్ ఉంది, అందులో కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి అన్నట్టు. ఎస్పెషల్లీ రమదాన్ టైంలో, క్రిస్మస్ టైంలో, కొన్ని న్యూ ఇయర్ టైంలో కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అంతేకాదు అందులో మీరు ఈఎంఐల మొబైల్స్ కొనుక్కోవాలనుకున్నా సరే కానీ అండ్ చాలా ఉంటాయి అన్నట్టు. రీఛార్జ్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి.
అండ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నట్టు. మీరు ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవాలనుకున్నా, మనం ఇండియా కాల్ చేస్తాం కాబట్టి మనకు ఇండియా రిలేటెడ్ బ్యాలెన్స్ కొంచెం కంఫర్టబుల్ ప్రైస్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వోడాఫోన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇందులో రీఛార్జ్ చేసుకునేటప్పుడు మనకు ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఫ్లెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ ఏంటంటే ఒక్కసారి 35 రియాల్ 50 రియాల్ తోటి నువ్వు రీఛార్జ్ చేసుకుంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. అంటే నువ్వు ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు, డాటా ఉపయోగించుకోవచ్చు, లోకల్ కాల్స్ ఉపయోగించుకోవచ్చు, మెసేజెస్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఫ్లెక్స్ అని చెప్పేసి ఒక ఆప్షను, అంతేకాదు కోంబో అని చెప్పేసి ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. మీరు ఒక్కసారి రాగానే ఆ యాప్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, అంతా మీకే అర్థమైపోతుంది. అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్నట్టు. పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, చాలా ఈజీ అన్నట్టు. సేమ్ సిమిలర్గా ఒరిడోలో కూడా సేమ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మెట్రాష్. ఇది చాలా ఇంపార్టెంట్ యాప్ అన్నట్టు. సో మెట్రాష్ 2 యాప్ అన్నట్టు. ఇది కూడా మీకు ప్లే స్టోర్లో, గూగుల్ స్టోర్లో కూడా అన్నిట్లో దొరుకుతుంది అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలానో ఇక్కడ ఖత్తర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ మీరు ఖత్తర్ ఐడి మర్చిపోయినా సరే కానీ మొబైల్లో ఈ మెట్రాష్ ఓపెన్ చేసి పోలీస్ ఆఫీసర్స్కి అందులో మీ మెట్రాష్ చూపెడితే వాళ్ళకి చాలా అన్నట్టు. అంటే మెట్రాష్లో ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నట్టు. మీ డీటెయిల్స్, మీ వీసా, మీ కంపెనీ, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, ఖత్తర్ ఐడి, ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీరు మీ ఫ్యామిలీని ఇండియా నుంచి ఇక్కడికి తీసుకురావాలనుకున్న, స్పాన్సర్ చేయాలనుకున్న, వాళ్ళకి వీసా స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా ఈ యాప్లో అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఈ యాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పోలీస్ రిలేటెడ్, పోలీస్ కంప్లైంట్ చేయాలనుకున్నా, యాక్సిడెంట్ రిలేటెడ్ పోస్ట్ చేయాలనుకున్నా కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఒకసారి కంప్లీట్ మెట్రాష్ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అన్నట్టు ఖత్తర్లో. సో మీరు ఏది డౌన్లోడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ మెట్రాష్ 2 స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ అప్లికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. ఇది ఎట్లా లాగిన్ అవుతారంటే, మీకు ఖత్తర్ ఐడి వచ్చినాక ఈ యాప్ నుంచి అయితే మీరు లాగిన్ అవ్వచ్చు అన్నట్టు. ఖత్తర్ ఐడి లేకపోతే మీరు లాగిన్ మాత్రం అవ్వలేరు అన్నట్టు. సో ఖచ్చితంగా మెట్రాష్ 2 అప్లికేషన్ అయితే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖత్తర్ లివింగ్ యాప్ అన్నట్టు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. అంటే మీరు సామాన్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, హౌస్ రెంట్స్ వెతకాలనుకున్నా, ఒకవేళ మీ దగ్గర స్పేస్ ఉంటే మీరు ఇంకా రెంట్ ఇవ్వాలనుకున్నా, అంతేకాదు ఇందులో జాబ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. స్పెషల్ ఈ ఖత్తర్ లివింగ్ యాప్లో ఆల్రెడీ ఖత్తర్లో ఉన్న వాళ్ళకు జాబ్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతాయి అన్నట్టు. చాలా మంచి చాలా ఈజీ జాబ్స్ అన్నట్టు. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేశారు అన్నట్టు, అన్న నేను ఖత్తర్లో ఉన్నాను కానీ నాకు జాబ్ లేదని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నా, ఖత్తర్ లివింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంట్లో జాబ్ సీకర్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చాలా జాబ్స్ ఉంటాయి అన్నట్టు. చిన్న జాబ్స్ అంటే సెక్యూరిటీ గార్డ్ అయినా సరే, రిసెప్షనిస్ట్ అయినా సరే, చిన్న జాబ్స్, క్లీనర్స్ అయినా సరే, చిన్న జాబ్స్ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. సో మీరు దానికి మీ CV పంపించండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి, చెప్పండి, మీరు వెళ్ళి విజిట్ అవ్వండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ఫ్రీ వీసా కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నట్టు ఈ యాప్ ద్వారా. అండ్ మీ దగ్గర మన ఐటమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది, టీవీ మీకు అవసరం లేదు అమ్మాలనుకున్నప్పుడు ఈ ఖత్తర్ లివింగ్ యాప్లో మీరు పోస్ట్ చేయండి. చాలా ఈజీ అన్నట్టు. అంతేకాదు ఫేస్బుక్లో కూడా మనకైతే మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉందన్నట్టు. ఆ మార్కెట్ ప్లేస్ ఆప్షన్లో ఇన్ కేస్ మీ దగ్గర టీవీ అయినా, మీ దగ్గర ఇంకేమన్నా ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా సరే కానీ, ఏమైనా సోఫా, టేబుల్, లివింగ్ టేబుల్ ఇలాంటి ఏమైనా మీకు అవసరం లేనప్పుడు మీరు అమ్మాలనుకున్నప్పుడు ఈ ఖత్తర్ లివింగ్ యాప్ ప్లస్ ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. అందులో మీ డీటెయిల్స్ పోస్ట్ చేయండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు అప్రోచ్ అవుతారు. మీకు నచ్చితే వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వండి అండ్ డీల్ కుదుర్చుకోండి. సో ఖత్తర్ లివింగ్ ప్లస్ ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఆప్షన్ అన్నట్టు. ఈ రెండు ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ అన్నట్టు, అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నట్టు. స్క్రీన్ మీద చూస్తుంది కదా, పెద్ద లిస్టే ఉంది. సో ఇవన్నీ ఫుడ్ రిలేటెడే. సో ఇందులో నేను తలబాద్ యూజ్ చేస్తాను అండ్ మిగతాయి కూడా మంచియే, కానీ నేను తలబాద్ ఒకటే యూజ్ చేస్తాను. ప్రొఫెషనల్, బరాబర్ టైంకి మనకు డెలివరీ వచ్చేస్తుంది, ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తారు. సో నేను తలబాద్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు వేరే యాప్స్ గురించి సరిగ్గా తెలీదు. స్క్రీన్ మీద ఉన్నాయన్నీ ప్రొఫెషనలే, నేను నాన్ ప్రొఫెషనల్ ఏం అనట్లేదు. సో నేను యూజ్ చేసేది తలబాత్. సో మీకు నచ్చితే వేరే యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి.
స్పెషల్లీ అర్ధరాత్రిలా మనకు ఆకలైనప్పుడు నేను డెలివరీ యాప్స్ అయితే యూజ్ చేసుకుంటా. మన కిచెన్లోకి వెళ్ళి ఏమైనా రెడీ చేసుకోనికి లేకపోతే బయటికి వెళ్ళడానికి టైం లేనప్పుడు ఈ డెలివరీ యాప్స్ అయితే మనకు ఉపయోగపడతాయి అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. సో ఈ యాప్స్ మన మొబైల్లో ఉంటే ఏదో ఒక సమయంలో మనకి హెల్ప్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ యాప్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్లో ఉంచుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి ఖతర్లో, అవి కూడా ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తా. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ మీకు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.